ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్గా నిలుచున్నది ఎవరంటే అఘోరి అలియాస్ శ్రీనివాస్. అదే మన లేడీ అఘోరి ఉంది కదా, వాడనమాట మన సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతానికి బాగా హాట్ టాపిక్గా ఉంది. అసలు నువ్వు ఫస్ట్లో ఏమన్నావురా? ఎందుకు వచ్చినావు? ఏం చెప్పినావు? గుర్తుందా? లోక కళ్యాణం కోసం వచ్చాను, గుళ్ళను కాపాడడానికి వచ్చాను, ఆడవాళ్ళను మహిళలను కాపాడడానికి వచ్చాను అని చెప్పావు. చెప్పినోడివి చెప్పిన పని చేసావా? చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి ఇప్పుడేమో లోక కళ్యాణం కోసం వచ్చినోడివి ఒక ఆడదాన్ని కళ్యాణం చేసుకొని తీసుకొని వెళ్ళిపోయావు. అది కూడా బాగా వెరిదాని లెక్క ఉందన్నమాట. నువ్వేది చెప్పితే అది వినేసింది. ఇక మొత్తం నీ మాటలు ఏది చెప్పితే అది నమ్మేసింది. ఇప్పుడు దాని తల్లిదండ్రులు చూడు, వాళ్ళ అన్న చూడు ఏడుస్తున్నాడు, ఏమంటున్నాడు. ఒకసారి ఆయన మాటల్లోనే విందని చూడండి, ఒకసారి వినండి, ఒకసారి ఏమంటున్నాడు వాళ్ళ అన్న. ఎఫెక్షన్ కోసం ట్రై చేసిందండి. మేము ఎక్కడ దొరకలేదు. పైగా మా మీద పడతాము, ముద్దులు పెడతాము, బొక్కలు కొరకడము, బొక్కలు గట్టిగా పట్టుకుని లావడం, నీ బొక్కలు బాగున్నాయి అంటాము, పెద్దగా హక్ చేసుకోవడం, మీద పడతాము, ఇలాంటివి చేసేది. ఒకరోజు ఏముందంటే మా చెల్లితోటి మీ అన్నయ్య పల్లె బాగుంది. విన్నారు కదా, వీడు మగోడిని కూడా వదలడం లేదు ఆఖరికి. వీడు ఒక మగోడుగా ఉండి దొండకాయ మీద వాత పెట్టించుకొని దాన్ని ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కట్ చేయించుకొని ప్రస్తుతం ఇప్పుడు లేడీ అఘోరుగా అవతారం ఎత్తాడు. ఎత్తినోడు ఉండాలా, ఒక ఎజ్రాగానో లేకపోతే ఒక లేడీలాగానో ఉండాలా? కాదు, మగోళ్ళను కూడా వదిలిపెట్టడం, మగోళ్ళను కూడా కామ పిశాచిలాగా చూస్తున్నాడు అనమాట. చూడండి వాళ్ళ అన్న బాధ ఎట్లా ఉంది ఇప్పుడు. అంది ఆ మాట అంటే మేము ఆ రోజు భయపడిపోయి నేను మా విష్ణునాథ్ ఇంటికి వెళ్ళాను. నేను ఇప్పటికీ ఈ విషయం చాలామంది మీడియాలో కూడా చెప్పాను జరిగింది. ఇదేం జరిగింది, అది జరిగింది. వాళ్ళ అన్న మీద కూడా నువ్వు అదే మానభంగం చేయడానికి సిద్ధపడ్డావన్నమాట. అలా ఉంది నీ పరిస్థితి ఇప్పుడు. నువ్వు దేనికోసం వచ్చావు అసలు? ఓసారి నువ్వు చెప్పిన మాటలు రిపీట్ చేద్దాం, ఒకసారి విందాం. ఒకసారి అసలు నువ్వు ఈ వర్షిని ఏమని తీసుకెళ్ళినావురా? ఏం చేద్దామని తీసుకెళ్ళినావు? ఏ ఉద్దేశంతో తీసుకెళ్ళినావు అసలు? ఫస్ట్ ఒకసారి నువ్వు చెప్పిందే కదా, విను ఒకసారి. సాధకురాలుగా తయారు చేస్తున్నాను. అదే ఒకసారి నా బిడ్డ సాయంతో చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఎట్లా బాగున్నా అంటే మీరు రెగ్యులర్గా అమ్మవారితో తిరుగుతున్నారు. బిడ్డ అని చెప్పి తీసుకెళ్ళినావు, అదేమో మా అమ్మ అనేసి నీ వెనకాల వచ్చింది. వచ్చుకొని ఇప్పుడు ఒకళ్ళు బిడ్డని తీసుకెళ్ళినారు, నువ్వేమో బిడ్డని తీసుకెళ్ళినావు, అదేమో తల్లి అని వెనకాల వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇద్దరు కలిసి ఏం చేశారా? పెళ్లి చేసుకున్నారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకొని సమాజానికి ఎటువంటి మన సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇద్దామనేసి మీ ఇద్దరు కలిసి ఇట్లా తయారయ్యారు? ఇది ఏమైనా పద్ధతేనా అసలు? ఒకసారి వీడి మంత్రాలు, వీడి తంత్రాలు, వీడు ఏమన్నాడో ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒకసారి వీడి మాటలు వినండి. చూసారా, ఇది వీడు ఆడిన మాటలు. ఇరా అన్ని దేవుళ్ళకి నమస్కరించుకున్నావు, అన్ని దేవుళ్ళకి నువ్వు వేడుకున్నావు, పూజిస్తున్నానని చెప్పినావు, అమ్మవారిని పూజిస్తున్నా, శివయ్యను పూజిస్తున్నా, వాళ్ళు పంపితేనే వచ్చినా అనేసి అన్నావు. అన్నోనివి ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంద్రా? ఏ పని చేయాలని వచ్చినావు అసలు? ఇది ఏ లెక్క మీద ఉన్నావు? ఇప్పుడు నీ మాటల్లోనే విందాం ఏమన్నావు. ఇంకో మాట ఏమన్నాడు చూడండి, మన యాంకర్ గారు అడిగిన మాటకు ఒకసారి. అవతారం ఎత్తినటువంటి వాళ్ళు ఎంత అలంకరణ చేసుకుంటే జనాలు వాళ్ళకి చేతిలోకి మొక్కుతారు. సో ఇప్పుడు మీరు జనాల్లోకి సంచరించడం వల్ల మిమ్మల్ని చూడాలంటే ఇప్పుడు లేడీసే ఉన్నారు, మేమే అనుకో, ఒక భయాందోళనకు గురి అవుతున్నారు. భయపెట్టియడానికి ప్రత్యేకంగా తెలంగాణకి. చూసారా, మనల్ని భయపెట్టించడానికి మనం భయపడేలా వాడిని చూసి భయపడేది జడుచుకొని పారిపోవాలనేసి ఇక్కడికైతే వచ్చాడట, తెలంగాణ ఆంధ్రాకి. కానీ ఇప్పుడు ఆడేం చేసిండు? చెయ్యరాని తప్పులన్నీ చేసేసి భయపడి వాడే పారిపోయాడు. పారిపోయింది చాలక ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే, నాతోనే ఎవరు కాంటాక్ట్ అయినా సరే పెట్రోల్ పోసుకొని తగలెట్టుకుంటా, చచ్చిపోతా, ఇటువంటి నీతులు మాట్లాడుతున్నాడు అనమాట. దీన్ని ఎవ్వరు చూసి సహించకూడదు, అసలు ఊరికే వదలకూడదనమాట. ఇంకా ఏమన్నాడు చూద్దాం.
చూడండి ఇంకేమన్నాడు. వాళ్ళు ఉండొచ్చు కదా శ్మశానాలలో, మళ్ళీ తపస్సు చేస్తే ఎక్కడో ఒక గుహలలో కూర్చొని ఉండొచ్చు కదా, మంచు కొండలలో ఉండొచ్చు కదా. ఎందుకు వచ్చినాం మరి బయటికి? సేవ చేయడానికే కదా, జ్ఞానాన్ని పంచడానికే కదా, శక్తితో ఎంతో కొంత కంట్రోల్ చేసుకోవచ్చు కదా, అది చేయడానికే బయటకు వచ్చినాం. ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను కేదార్నాథ్లో, అక్కడనే ఉండిపోవచ్చు, అక్కడనే చూసినావా, జ్ఞానాన్ని పంచడానికి శక్తిని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాడంట మన తెలుగు రాష్ట్రాలకి. అసలు ఏ జ్ఞానం పంచినావు నువ్వు? ఎటువంటి ఈ ప్రజలకి మంచిని పంచినావు, మంచి చేసినావు? అసలు నువ్వు ఏం చేద్దామనేసి వచ్చినావు? ఏం చేసుకొని వెళ్ళినావు? అసలు ఇదేనా నీ మంచి? ఇదేనా నీ జ్ఞానము? నీ తెలివి ఇంతేనారా? మళ్ళీ నేను నేర్చుకున్న దాన్ని, నాకున్న శక్తికి, నాకున్న జ్ఞానానికి నేను ఎంతో కొంత సేవ చేయాలి, కాపాడుకోవాలి నా ధర్మాన్ని అనే దాంతోనే వచ్చిన. తెలంగాణలో త్వరలో కూర్చోబోతున్నాను, ఒక కమిటీ కూడా పెట్టాం. చూడండి, శక్తిని పంచాలనేసి ధర్మాన్ని నిలబెట్టాలనేసి వచ్చిందంట. ఏది ధర్మం? సిగ్గుండాలి ఎంత రావైనా సరే చెప్పనీకి కూడా. ఏది నువ్వు నిలబెట్టిన ధర్మం ఏది అసలు? నువ్వు ఒక మగోనిగా ఉండి మళ్ళీ ఒక ఎజ్రాగా మారిపోయి, ఆడ కానీ మగ కానీ తేడాగా మారిపోయి నువ్వు ఇప్పుడు ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినావు. ఇదేనా నీ నువ్వు పంచాలనుకున్న శక్తి? ఇదేనా నువ్వు పంచాలనుకున్న నీతి దేశంలో? సేవకుడిగా మారుస్తాను, సేవకుడిగా, ఇది ఒక హిందూ సేవకుడిగా, ఒక భగవంతుని సేవకుడిగా, అమ్మవారి సేవకుడిగా చూడండి, సేవకుడిగా మారుస్తారంట. మార్చేసి మనలో ఉన్న చెడుని తొలగించి మనల్ని ఇదే జ్ఞానవంతులుగా మార్చి తీర్చిదిద్దుతాడంట వీడు. అలాంటి చూడండి, మనకి ఇప్పుడు ఏం మెసేజ్ ఇచ్చాడు, ఎలాంటి నీతిని నేర్పించి వెళ్ళాడు దరిద్రుడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏ మూల ఉన్నాడో కూడా తెలియదు అసలు. తెలిస్తే పోలీసులు మొత్తం తీసుకెళ్ళి నూకుతారు ఇక పొక్కల. ఇంకోటి చూడండి, ఏమన్నా సాధారణంగా ఏంటంటే ఫుడ్ అనేది ముట్టదు, జ్యూసులు తాగొచ్చు, డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, స్వీట్, వీటి మీదనే నీ జీవనాధారం గడవాలి తప్ప, లేకుంటే పుష్కరాలకు లేకుంటే ఏదన్నా అలా నీకు వన్ మంత్కి ఒకసారి, నెలకు ఒకసారి ఏదైనా శ్మశానంలో కూర్చొని శ్మశానంలోకి వెళ్ళి బాడీ తినచ్చు, కాటిలో కాలుతున్న శవం నుండి కొద్దిగా తీసుకొని తినచ్చు తప్ప ఫుడ్ అనేది టోటల్లీ బంద్ మా దగ్గర. ఫుడ్ అనేది తినద్దు, ఫుడ్ అనేది మసాలా ఐటమ్స్ మీరు తినే చూసినారా, ఫుడ్ అనేది ముట్టుకోడంట, అసలు ఆహారం అనేది తినడంట. మన కార్లు ఉన్న బీరు బాటిల్ ఏడికెళ్ళి వచ్చినాయి, సిగరెట్లు బీడీలు ఏడికెళ్ళి వచ్చినాయి, గుట్కాలు ఏడికెళ్ళి వచ్చినాయి, పెద్ద పెద్ద మందు బాటిల్ ఏడికెళ్ళి వచ్చినాయి, ఇవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి. ఇవేం ముట్టుకోనని చెప్పినావు కదా, ఎక్కడ లేని అలవాట్లన్నీ నీకే ఉన్నాయి కదా. నువ్వు ఒక అగౌరవ అయ్యి ఉండి ఇవన్నీ తాగవచ్చు, తినొచ్చా? ఇప్పుడు చెప్పే మాటలేమో నీతి మాటలు అనమాట. అవి తినకూడదు, ఇవి తినకూడదు, మసాలా ఐటెం తినకూడదు. శవం కాలుతుంటే శవంలో నుంచి ఇంత ముక్క తీసుకొని బ్రెడ్ ముక్కలక్క తింటావు. తిని ఒకసారి మా ముందు తిని చూపి చూస్తాం ఒకసారి అది ఎట్లా ఉంటుందో. నేను నా గుండెని ఇచ్చేసిన. ఇంకోసారి నేను నా గుండెని ఇచ్చేసిన. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? నా గుండెనే ఇచ్చేసిన. సరేరా, ఆల్రెడీ అమ్మవారికి ఇచ్చేసిండు గుండె, శివుడికి ఇచ్చేసిండు, ఇప్పుడేమో వర్షినికి కూడా ఇచ్చేసిండు. ఎన్ని గుండెలు ఇచ్చేస్తావు అసలు నువ్వు? ఎన్ని గుండెలు ఉన్నాయి నీ దగ్గర అన్ని అంతమంది పంచడానికి? అసలు మన కేసీఆర్ సార్ అన్నట్టు కొంచెం మన సిగ్గు ఉండాలన్నమాట నీకు చెప్పనీకి కూడా. ఇదేనా నీ పద్ధతి? ఇట్లనేనా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనేసి అసలు నువ్వు వచ్చినావు? ఏం చేసినావు? ఏం చేసుకుని పోయినావు? ఎందుకు ఇదంతా తలరాత అనేది? దేవుడి పేరు చెప్పుకొని వచ్చేసి దేవుడి మీద భక్తితో వచ్చిన అని చెప్పి సమాజాన్ని కాపాడుతా అని చెప్పుకొని వచ్చి చేసినవన్నీ లంగ పనులు చేసేసి ఇప్పుడేమో నువ్వు అది కాదు ఇది కాదు మధ్యలో ఉన్నవాడివి. ఆ ఆడదాన్ని తీసుకెళ్ళి ఆ పిల్లని తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు అసలు? ఎందుకు వచ్చింది కష్టాలు? ఎందుకు వచ్చింది తిప్పలు? ఇదేనండి ఇది. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడైనా కనిపించినావు అనుకో, ప్రజలు దొరికితే నీ పని అంతే, లేదా పోలీసులో దొరికావనుకో సీదా ఊసలు లెక్క పెట్టుడే, ఇక తీసుకెళ్ళిపోతారు ఇక పొక్కలకి. ఈ ఇష్టం ఇక.